అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం ఇక్కడున్న ఈ ఔటర్ కోర్ అనేది ఎందుకు లిక్విడ్‌లో ఉంటది? అదే రకంగా ఈ ఇన్నర్ కోర్ అనేది ఎందుకు ఇది సాలిడ్‌గా ఉంటది? అనే దానికి మనం రీజన్స్ తెలుసుకుందాం. ఇక మనం చూసేద్దాం. ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ మ్యాటర్స్ ఉన్నాయి. ఒకటి సాలిడ్, ఇంకొకటి లిక్విడ్, మరొకటి గ్యాస్. సో, గ్యాస్‌లోన యాటమ్స్ చూసుకున్నట్లయితే చాలా దూరంగా ఉంటాయి. సో, అందు గురించే మీరు బెలూన్‌లోన కాస్త యాటమ్స్ ఉన్నప్పటికి కూడాను అది అంతగా ఎక్స్‌పాండ్ అయిపోద్దనమాట. ఓకేనా? అదే లిక్విడ్‌లో చూసుకున్నట్లయితే యాటమ్స్ మధ్య డిస్టెన్స్ మరీ ఎక్కువ కాదు, తక్కువ కాదు. అలా అనుకోని మీడియంగా ఉంటది డిఫరెన్స్. అదే సాలిడ్‌లో చూసుకున్నట్లయితే ఫుల్లీ ప్యాక్డ్ అనమాట. ఎక్కడ ఖాళీ ఉండకుండా ఫుల్‌గా ఈ రేంజ్‌లోనే ఉంటది. సో, అన్నిటికన్నా టైట్‌గా ఉండేదేంటంటే సాలిడ్ అనమాట. ఇదెలా ఉంటది అంటే ఒక ట్రైన్‌లోన 5 మంది కూర్చోవాల్సిన ప్లేస్‌లోన కరెక్ట్‌గా 7 మంది కూర్చుంటే ఎలా ఉంటదో అలా ఉంటది సాలిడ్. అదే ట్రైన్‌లోన 5 మంది కూర్చోవాల్సిన దగ్గర ముగ్గురే కూర్చుంటే అది లిక్విడ్‌లా ఉంటది. అదే ట్రైన్‌లో సీట్‌లో 5 మెంబర్స్ కూర్చోవాల్సిన చోట 2 మెంబర్స్ మాత్రమే కూర్చున్నారనుకోండి, లేదా 1 మెంబర్ మాత్రమే కూర్చున్నారనుకోండి, ఆ బోగి మొత్తానికి వాడు గ్యాస్ అవుతాడనమాట. ఇది కాన్సెప్ట్. సో, ఈ కాన్సెప్ట్ చెప్పాను కదా! ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను చూడండి. ఒకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టెంపరేచర్. రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రెజర్. సో, ఈ 2 చాలు ఏదైనా ఎలాగైనా మారిపోవడానికనమాట. ఇన్ కేస్ ఎవరి మీదైనా బాగా ప్రెజర్ పెట్టామనుకోండి, ఆ లోపల బాగా టెంపరేచర్ చాలా ఎక్కువుందనుకోండి, ఆ మెటీరియల్ అనేది సాలిడ్‌గా ఉంటది. ఓకే. ఇప్పుడు మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తాను. ఇప్పుడు చూడండి. సో, మీరిక్కడ ఈ రకంగా ఔటర్ కోర్ అండ్ ఇన్నర్ కోర్ చూసుకున్నట్లయితే మీరు మెల్లగా కిందకెళ్తే కొద్దీ కూడాను ప్రెజర్ బాగా పెరిగిపోద్ది. దాని తర్వాత ఇక్కడికొచ్చే కొద్దీ టెంపరేచర్ కూడాను బాగా పెరిగిపోద్ది. ఈ 2 రీజన్స్ వల్ల ఇన్నర్ కోర్‌లో ఉన్న మెటీరియల్ అంతా కూడాను సాలిడ్‌లా ఉంటది. అదే మీరు ఔటర్ కోర్‌ని చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఔటర్ కోర్‌లోన ఉండే ప్రెజరు, కండిషన్స్ అన్నమాట అంత హార్డ్‌గా లేకపోవడం వల్ల ఇక్కడుండే ఈ నికెల్ గాని, ఫెర్రస్ గాని ఇవన్నీ కూడాను వాటి యొక్క టెంపరేచర్ సరిపోవట్లేదు. వాటి యొక్క ప్రెషర్ సరిపోవట్లేదు. వాటిని సాలిడ్‌గా మార్చడానికి. అందుకే తగినంత ప్రెషరు, టెంపరేచర్ లేకపోవడం వల్ల ఇక్కడున్న మెటీరియల్ అంతా కూడాను లిక్విడ్ ఫేజ్‌లోనే ఉంటదనమాట. సో, అదే డిఫరెన్స్. ఇంకేం లేదు. సరిపోయినంత టెంపరేచర్, సరిపోయినంత ప్రెషర్ లేదు ఈ ఔటర్ కోర్‌లో. అందుకే అది లిక్విడ్ ఫార్మ్‌లో ఉంటది. అంతకన్నా మించి బ్రహ్మ విద్య ఏమీ లేదు. ఇంతటితో సమాప్తం.